నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. బాస్ వ్యవస్థాపక అధ్యక్షులు పిటిఎం శివప్రసాద్ గారు అన్నమయ్య జిల్లా ఎస్పీ వల్ల నాకు ప్రాణహాని ఉంది అని తెలియజేశారు. సంబంధమే లేకుండా కనెక్షన్ లేకుండా ఎలా కేసులు పెడతారు? ఒక ఎమ్మెల్యే వచ్చి మమ్మల్ని బయటికి తీసుకొని పోతే మేము గోడ దుంకి వెళ్ళిపోయినామని చెప్పి మా మీద కేసు పెట్టారే, మీకు ఇది సిగ్గుగా అనిపించలేదా అని చెప్పి నేను ఎస్పీ గారిని అడుగుతాను. మీ స్టేషన్లో కెమెరాలు ఉన్నాయి కదా, సీసీ కెమెరాలు, రండి ఒకసారి చూడండి. ఎవరు గోడ దుంకులిపోయినారు, ఎవరి మీద ఏం కేసులు పెట్టినారు, మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. సో ఇదంతా చాలా చట్టవిరుద్ధంగా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. ఒక ఎస్పీ గారు ఇలా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎస్పీ గారు పని కట్టుకొని ఇలా చేస్తున్నారు అని అంటే ఎస్పీ గారికి బౌద్ధం మీదన్నా వ్యతిరేకత ఉండాలి, లేదంటే మేము దళితులు చేస్తున్నాం కాబట్టి దళితుల మీద ఆయనకి కుల వివక్షత ఉన్నట్లు ఉండాలి, లేదా ఎవరో ఆయనకి ఏదో ప్రలోభాలకి లోబర్చుకొని మా మీద ఇలాంటి ఒత్తిడి తెస్తున్నట్లయినా ఉండాలి. సో దీన్ని మేము ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎస్పీ గారు మీరు నోటీసులు ఇచ్చినా, మీరు అరెస్టులు చేసినా, రిమాండ్కి పంపినా ఇక్కడ ఎవరు భయపడడానికి సిద్ధంగా లేరు. 40 ఏళ్లుగా ఉద్యమాల్లో ఉన్నాం. మీలాంటి ఎస్పీలను చాలా మందిని చూసాం, చాలా కేసులు, చాలా రిమాండ్లు మేము చూసాం. మీకు భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మా మీద కాదు మీరు ప్రతాపం చూపించాల్సింది. ఇప్పటికైనా మీకు ఒక ఎస్పీగా ఒక బాధ్యత మీకుంటే, బుద్ధుని విగ్రహానికి తల ఎవరు పగలగొట్టినారో, ఆ విగ్రహాన్ని ఎవరు ధ్వంసం చేశారో వాళ్ళను గుర్తించండి. వాళ్ళను పట్టి పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించండి. ఇక్కడ ఉండే ప్రజలంతా కూడా హర్షిస్తారు. అంతేగాని న్యాయం కోరినటువంటి మమ్మల్ని మీరు ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తే మీ పట్ల సమాజం హర్షించదు. మీ పట్ల సమాజం చాలా తీవ్ర వ్యతిరేకతతో ఉంది. మీకు అది అర్థం కావడం లేదు. మీరు అర్థం చేసుకొని ఇప్పటికైనా మారి ఖచ్చితంగా బుద్ధుని కొండను మీరు సందర్శించి అక్కడ జరిగినటువంటి ఘోరాన్ని పరిశీలించి మీరే సొంతంగా ఇన్వెస్టిగేషన్ చేసి వీలైనంత త్వరగా నిందితులను పట్టుకొని సమాజం ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. అలా చేయకపోతే ఖచ్చితంగా మీరే నేరస్తులను కాపాడుతున్నట్లు, నేరస్తులకు కొమ్ము కాస్తున్నట్లు, ఆ ఉన్మాద చర్యలను మీరు అంగీకరిస్తున్నట్లు, సమర్థిస్తున్నట్లు సమాజం భావించే అవకాశం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా స్పందించాలి. మేము చాలా సమన్వయంతో సంయానంతో ఉన్నాం. మాకు కూడా సహనం ఎక్కువ కాలం ఉండదు. మాకు కూడా ఆగ్రహము, కోపవలు మాకు కూడా ఉంటాయి. ఎంత బుద్ధిష్టులమైనా మీరు మమ్మల్ని బంతిలాగా తీవ్రంగా గోడలు కేసి కొడతా ఉంటే మేము గోడలకు అతుక్కుపోయే వాళ్ళం కాదు, తిరిగి అంతే వేగంగా మేము వెనక్కి వచ్చే వాళ్ళము. ఖచ్చితంగా మేము ఎస్పీ గారి చర్యలను ఖండిస్తా ఉన్నాం. ఎస్పీ గారి మీద ఖచ్చితంగా మేము నా ప్రాణాపాయ స్థితికి కారణమైన ఎస్పీ గారి మీద, విద్యాసాగర్ నాయుడు గారి మీద ఖచ్చితంగా మేము కేసు నమోదు చేసేదానికి ఫిర్యాదు చేస్తాం. ఖచ్చితంగా దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి సిఐ కళా వెంకటరమణ, 1 ఎస్ఐ శివకుమార్ ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఖచ్చితంగా ఇది ఎంత దూరమైనా మేము తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే జాతీయ స్థాయిలో కూడా దీని మీద ఉద్యమం నడుపుతాం. జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మా ఎంపీలు కూడా దీని మీద మాట్లాడతారు. అవసరమైతే ఇండియా కూటమి ఎంపీలు కూడా దీని మీద స్పందిస్తారు. సో వీలైనంత త్వరగా నిందితులను పట్టుకొని కనీసం మీ విధి సక్రమంగా నిర్వర్తించినామని అనిపించుకోవాలని చెప్పి నేను ఎస్పీ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎస్పీ గారు నిర్లక్ష్యం చేసి అనవసరంగా తల మీదకి తెచ్చుకోవద్దని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపటి నుంచి మా కార్యక్రమాలు షురూ అవుతాయి. మళ్ళీ 27వ తారీఖు జైలు బరో అనుకున్నాం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పార్లమెంట్ సమావేశం జరుగుతున్న దానివల్ల మా ఎంపీలు ఆ కార్యక్రమానికి రాలేకపోతా ఉన్నారు. కాబట్టి చలో మదనపల్లి కార్యక్రమాన్ని ఆగస్టు 17వ తారీఖు మేము మార్చడం జరిగింది. ఆగస్టు 17వ తారీఖు చలో మదనపల్లి పేరుతోటి బుద్ధిస్టుల మహాధర్మ ర్యాలీ జరుగుతుంది. అదేవిధంగా అంతవరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ అన్నమయ్య జిల్లా ఎస్పీ తీరును ఖండిస్తూ, ఎవరైతే బుద్ధుని తల నరికిన దుండగులు ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల్లో, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ప్రజా సంఘాల సమన్వయంతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఈ నెల 27 నుంచి స్టార్ట్ అవుతాయి. 27 విజయవాడలో స్టార్ట్ అవుతుంది. 25 నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు జరుగుతాయి.
అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాజధానుల్లో కూడా ఈ సమన్వయ సమావేశాలు జరిపి వాళ్ళు కూడా ఇక్కడ జరిగినటువంటి ఈ దుర్ఘటనని ఖండిస్తూ 20 నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు 17వ తేదీ మదనపల్లిలో జరిగే చలో మదనపల్లి కార్యక్రమానికి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా బుద్ధిస్టులను అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. వాళ్ళు కూడా వస్తారు. అదేవిధంగా బౌద్ధ భిక్షువులు కూడా పెద్ద సంఖ్యలో ఆగస్టు 17వ తారీఖు మదనపల్లికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యాచరణలో ఈ రోజు నుంచి మా సభ్యులందరూ కూడా భాగస్వాములు అవుతారు. ఈరోజు రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి ముఖ్య ప్రతినిధుల సమావేశం ఇక్కడ మా ఇంట్లోనే జరిగింది. నేను బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి సో ఈ సమావేశంలో మేము తీర్మానం చేసుకున్నాం. ఈ తీర్మానం మేరకు ఆగస్టు 17 చలో మదనపల్లి కార్యక్రమం, అదేవిధంగా ఈ నెల 27 నుంచి మొత్తం అన్ని జిల్లాల్లో సమన్వయ కమిటీ సమావేశాలు, ఎస్పీ తీరును ఖండించడం, బుద్ధుడి తలడానికి నిందితులను అరెస్ట్ చేయమని డిమాండ్ చేయడం అనేటివి జరుగుతాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బాస్ ప్రతినిధులు, అదేవిధంగా విసికే పార్టీ ప్రతినిధులు, అదేవిధంగా వివిధ బుద్ధిస్ట్ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, దళిత ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి మిత్రులు, మేధావులు అందరూ కూడా ఈ అన్ని జిల్లాల్లో జరిగేటటువంటి ఈ సమన్వయ సమావేశాలకి హాజరయ్యి ఎస్పీ తీరును ఖండించాలని, బుద్ధుడి తలనరిగిన నిందితుల అరెస్టుకు డిమాండ్ చేయాలని చెప్పి అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ చలో మదనపల్లి పేరుతో జరిగేటటువంటి ఆగస్టు 17 కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బుద్ధిస్టులతో పాటు అంబేద్కరిస్టులు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ పెద్ద సంఖ్యలో కథలు వచ్చి జయప్రదం చేయాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై భీమ్, నమో బుద్ధాయ. థ్యాంక్ యూ.